ఓకే అండి. మన ప్రతి తెలుగు రైతు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ 2026, 27 పంట కాలానికి మిరప చాలా వరకు తక్కువగా వేయడం జరుగుతుంది. ఇందులో భాగమే నీళ్ల సౌకర్యమైనటువంటి రైతులు ఒక తను ఉన్నటువంటి ఏదైతే తేజాలు, లావులు ఇట్లా ఎంచుకున్నారో వాటన్నిటికి సరిపడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. నీళ్ల సౌకర్యమైనటువంటి లేనటువంటి వాళ్ళు కొంచెం డ్రాప్ అవుట్ అయ్యారు. సో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మూవ్ అవ్వాలి, ఎలా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి, 5 రోజులకి ఏ మందులు కొట్టాలి, మిరపలో వైరస్ రాకుండా ఏం చేయాలి, వైరస్ రాకుండా అంటే మనకి మేజర్గా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, అలాగే ముడత రాకుండా తామర పురుగు రాకుండా సన్న పురుగు, లద్దె పురుగు, ఆ పురుగులను తట్టుకోవడంతో పాటు వాటిని నివారించుకోవడంతో పాటు ఫర్దర్గా తెగుళ్ళు కూడా రాకుండా, పురుగు రాకుండా, కింద ముడత పై ముడత రాకుండా అన్నీ రాకుండా జాగ్రత్త చూసుకోవడమే మన రైతు యొక్క మన బాధ్యత. సో అందులో భాగమే ఆ విధంగా ఉండాలి అంటే ఏం చేయాలనేది, ఎటువంటి మందులు ప్లాన్ చేయాలనేది బయోలు వైపు వెళ్లకుండా, బయోలు మెన్షన్ చేయకుండా కేవలం టెక్నికల్తోనే మనం తోటను లాక్కరాగలిగితేనే ఈ సంవత్సరం మనం కరెక్ట్గా దిగుబడి తీసుకోగలుగుతాము. లేకుంటే జరిగే పని కాదు. అందుకోసమే అందులో భాగం ఇప్పుడు మన ఛానల్ తరపు నుంచి మన జేఎస్ఎం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ కొండమూడు తరపు నుంచి రైతులకి పవర్డ్ బై క్రిస్టల్, మార్కెటింగ్ బై సఫారీ కంపెనీ నుంచి తక్కువ ధరతోటి, బెస్ట్ కాంబినేషన్స్ తోటి, తక్కువ ప్రైస్ అంటే చాలా తక్కువ, మార్కెట్తో కొన్ని బ్రాండ్లతో పోల్చుకుంటే చాలా తక్కువ, అలాగే రిజల్ట్ క్వాలిటీలో కూడా రాజీకి రాకుండా ఉండేదానికోసమే సఫారీ కంపెనీ నుంచి నేను మీకు కొన్ని కాంబినేషన్ సెట్ చేశాను. అది మీకు చూపిస్తున్నాను. ఇది మన రైతు పేరు అంబూరు నాగేశ్వరరావు గారు. అంబూరు నాగేశ్వరరావు గారు జగ్గేపేట దగ్గర అండి. మన ఫార్మరు ఈరోజు 4-5 బిల్డింగ్లు వచ్చినాయి. వాటితో పాటు ఈరోజు మన ఫార్మర్ కూడా ఒక 5 ఎకరాలకు ప్లాన్ చేశారు. అందులో భాగం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది మొట్టమొదటి షెడ్యూల్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటి షెడ్యూల్ రీజెంటు, అలాగే ఇమిడాక్ అంటే కాన్ఫిడరు 5 ఎకరాలకి, రీజెంటు లీటరు పావు, అలాగే కాన్ఫిడరు ఇది. సో ఈ రెండు ఏంటంటే తెల్లదామ, పచ్చదామ, పేనుబంక, తామర పురుగు పోవడంతో పాటు మంచి క్వాలిటీ ఉంటుంది. మొక్క పెట్టిన 6 నుంచి 8 రోజులకి తక్కువ డోసు రీజెంట్ 300, కాన్ఫిడర్ 300, కేవలం ఎకరాకు 600 రూపాయలతోటే మనకి షెడ్యూల్లో ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ ప్రకారం మనకి మందులు ఇప్పుడు కంటి ముందు కనబడుతూ ఉన్నాయి. సో రిజల్ట్ కూడా మీకు అల్టిమేట్గా ఉంది, క్వాలిటీ కూడా అల్టిమేట్గా చూపిస్తాను. ఇక రెండో డోసు ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్లాక్ హాకు, రిజెంట్, అలాగే జెమినీ గోల్డ్, ఇదిగోండి బ్లాక్ హాకు. ఇందులో మన టెక్నికల్ ఏంటంటే థయామెథాక్సమ్ అంటే యాక్టారా, అలాగే లాంబ్డా సైక్లోత్రిన్ అంటే కరాటే. ఎందుకు మరి సెకండ్ డోస్కి ఇది ప్లాన్ చేసామంటే, థయామెథాక్సమ్ అంటే తెలుసు మీకు, తామర పురుగు, తెల్లదామ, పచ్చదామ, పేనుబంక పోవడంతో పాటు అలాగే సన్న పురుగు అంటే పోద్ది. దానికి కొంచెం అదనంగా పురుగు ఏదన్నా చీడపెట్టలు ఏదన్నా పోవడం కోసం లాంబ్డా సైక్లోత్రిన్ అంటే కరాటేతో పాటు ఇంకొంచెం సాఫ్ట్ కోసం, కరాటే ఉంది కాబట్టి కొంచెం సాఫ్ట్ కోసం రీజెంట్ ప్లాన్ చేసాము. దీనితో పాటు మరి 8 నుంచి 12వ రోజు మనం మందు కొడతాం కాబట్టి కొంచెం క్వాలిటీ, కొంచెం గ్రోత్, కొంచెం సైడ్ బ్రాంచెస్, కొంచెం వేరు వ్యవస్థ బాగుండాలి. కొంచెం డల్గా ఉన్న మొక్కలు కూడా యాక్టివేట్ అవ్వడం కోసం జెమినీ గోల్డ్, ఇది మనకి జిబరెలిక్ యాసిడ్ 0.1%, అలాగే సీవీడ్, మినరల్స్, విటమిన్స్తో ఇది ఉంటుంది కాబట్టి మంచి ఆరోగ్యం, మంచి క్వాలిటీ, మంచి గ్రోత్తో పాటు సెకండ్ డోస్కి ప్లాన్ చేయడం జరిగింది. ఇక 3వ డోసు వచ్చేసరికి మనకి ఈ 2 డోసుల్లో మనకి తెల్లదామ, పచ్చదామ, పేనుబంక వాటితో పాటు ఇక మనకి దాదాపు 3వ డోసు అంటే ఎన్ని రోజులకు అవుతుంది మనకి 18వ రోజు. 3వ డోసు అంటే 18వ రోజు రెఫరీ, అలాగే ఆస్కార్ అంటే అజాక్సిస్ట్రాబిన్ అంటే మంకోజెబ్ అండి, అంటే M45, అలాగే మనకి నెటివ్లో ఉండే అజాక్సిస్ట్రాబిన్ 11.5%, మంకోజెబ్ అంటే M45 30%, వెటబుల్ పౌడరు. ఈ పౌడర్ ఎకరానికి 100 గ్రాములు. దాని కాంబినేషన్ రెఫరీ అంటే పోలీస్. ఎందుకంటే మరి ఆ 2 డోసుల్లో మనం తెల్లదామ, పచ్చదామ, పేనుబంక వాటికే పెట్టుకున్నాం. కానీ తెగుళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెగుళ్ళ వల్ల కూడా మనకు వైరస్ సింటమ్స్ కనిపిస్తాయి కాబట్టి తెగులు కూడా రాకుండా ముందస్తు జాగ్రత్త కోసం M45, అలాగే అజాక్సిస్ట్రాబిన్, ఎటువంటి సమస్య ఉన్న అన్ని తెగుళ్ళకి బెస్ట్ కాంబి. ఈ 2 మనకి ఇప్పుడు ఆస్కార్ రూపంలో వచ్చింది. చాలా తక్కువ రేటు, మంచి రిజల్ట్. అలాగే ఇక దానికి మరి పెద్ద మంది ఉండాలి కాబట్టి పోలీస్, ఫిప్రోనిల్, అలాగే ఇమిడా. ఇది 4th డోస్. 3వ డోసు. ఇక 4వ డోసు వచ్చేసరికి మనకి ఏం కావాలంటే ఫిప్రోనిల్, అలాగే అరోమా. ఎందుకు అరోమా అంటే అరోమాలో క్లోరాంత్రినిల్ అంటే మనకి క్లోరాంత్రినిల్ ప్రోలు అంటే మనకి కొరాజన్, మరియు అబామాక్టిన్ అంటే అబాసిన్. ఈ 2 కాంబినేషన్ తోటి ఇది తామర పురుగు, నల్ల తామర పురుగు, ఎర్రనల్లి, మామూలు తామర పురుగు,
పురుగు, ఈ 4 పురుగులు ఈ అరోమాకి కంప్లీట్గా క్లియర్ అవుతాయి. అంత బెస్ట్ మందు, సాఫ్ట్ మందు. ఎక్స్పనస్, గ్రాసియా, సిమోడిస్కి ఆల్టర్నేషన్గా పనిచేస్తుందండి తక్కువ ధరలో ఫార్మర్కి. అందుకోసమే ఇప్పుడు మన ఫార్మరు మొదటి డోసు, రెండో డోసు, మూడో డోసు, నాలుగో డోసుగా ఇది ప్లాన్ చేశాను. ఇక ఐదో డోసుకి మన తోట, ఐదో డోసుకి పిచికారికి విలోబెన్ అంటే 30 రోజుకి వెళ్తుంది. 30 రోజు ఖచ్చితంగా మనం బెనివేకి వెళ్తాం కాబట్టి బెనివేకి ఆల్టర్నేషన్గా ఇప్పుడు విల్వుడ్ కంపెనీ నుంచి విలోబెన్ దీన్ని నేను ప్లాన్ చేయడం జరిగింది. ఈ విలోబెన్ని సింగిల్గా యూజ్ చేయాలండి. పర్ఫెక్ట్ డోస్ అంటే ఎకరానికి 180 ml సరిపోద్ది. ఎందుకంటే 30 రోజే కాబట్టి 35, 38 రోజులు ఉంటే 240 ml వేయాలి. కానీ అంత అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే స్టడీగా తీసుకుంటూ వస్తున్నాం, ఓవర్గా స్పీడ్ చేయకుండా ఈ కాంబినేషన్ ఈ షెడ్యూల్ తోటి స్టడీగా తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి విలోబెన్ అంటే బెనివియా సాయంత్రం ప్రోలు 10.26% ఉన్నటువంటి దీన్ని 180 ml చొప్పున మన ఫార్మర్కి ఇవ్వడం జరిగింది. ఇదండి. ఒకసారి మందుల యొక్క క్వాలిటీ కూడా మీరు చూద్దరు, కానీ ఒకసారి రీజెంట్ పోయే మనకు మార్కెట్లో ఉండే రీజెంటు దీనికి చాలా, ఇప్పుడు మార్కెట్లో తక్కువకి వచ్చినా ఎక్కువకి వచ్చినా మార్కెట్లో ఉండే రీజెంట్కి దీనికి చాలా తేడా ఉంటుంది. చూడండి, ఇది మన రీజెంట్ ఎంత మందంగా తిక్కుగా చాలా బాగుందో అంత బాగుంటుందండి. రీజెంట్ తిక్కుగా ఉంటుంది, మనకి స్మెల్ కూడా చాలా బాగుంది. సో తిక్కుగా ఉన్న రీజెంట్ చాలా రిజల్ట్ ఉంటుంది, పనితనం బాగుంటుంది. సో మంచి మాలిక్యూలు, అందుకోసమే మనకి రీజెంట్లో రాజీ లేదు కాబట్టి దీన్ని మీకు చూపించడం జరిగింది. తర్వాత ఇంజాన్, ఇమిడాక్లోపిడ్ అంటే ఇంజాన్ కూడా చూడ ఒకసారి. ఇది ఇంజాన్ పౌడర్ ఇలా ఉంటుంది. చాలా ఇంజాన్ పౌడర్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క చెట్టు కూడా ఇందులో ఒక మూతలు అయ్యి ఇది తెల్ల మూతలు. వాటర్ డిజాల్వింగ్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుందండి పౌడరు. కాన్ఫిడర్ మంచి వెటబుల్ గ్రానుల్స్ అంటే మంచి డిజాల్వింగ్, వాటర్ డిజాల్వింగ్ ఉంటుంది, అంటే నీటిలో బాగా కరుగుతుంది. తర్వాత బ్లాక్ హాకు, దీన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. బ్లాక్ హాకు ఒక మూతలో పోయాయి. చూడండి ఎంత తిక్కుగా ఉంది, అంటే కరాటే మరియు అక్టారా. చాలు. తర్వాత మనకి జెమినీ గోల్డ్ అరోమా అంటే ఇది కాస్ట్ అంటే దాన్ని చేయలేను, చాలా బాగుంటుంది, మంచి మంది అరోమా, ఎక్స్పనస్కి మించి ఉంటుంది. ఇది మనకి జెమినీ గోల్డ్. ఇవి ఒకసారి వీటిలో ఈ మూతల్లో నీళ్లు పోయి చూడ డిజాల్వింగ్. జెమినీ గోల్డ్ అంటే మనం మూత తీసి ఎప్పుడుకో అయింది, కానీ ఇట్లా ఉంటుంది జెమినీ గోల్డ్. నల్లగా ఉంటుంది, చాలా మందంగా తిక్కుగా ఉంటుంది జెమినీ గోల్డ్. ఇంతకుముందు అంటే మనం మూత తీసి ఎప్పుడు పెట్టాం కదా, ఇంతకుముందు చెక్ చేసాము, అందుకని కొద్దిగా పైన సాల్వెంట్స్ పైకి తేలాడండి, అందుకే మీకు తెల్లగా కనపడింది. ఇది జెమినీ గోల్డ్ అండి, అంటే గ్రోత్ ప్రమోటర్, మంచి గ్రోత్, మంచి క్వాలిటీ, మంచి సైడ్ బ్రాంచెస్, నికరమైన స్టడీగా ఉంటుంది. ఈ జెమినీ గోల్డ్ని మనం ఎకరాకు ఒక 1/2 లీటర్ మందుకట్లో కూడా కలిపి మనం సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే కింద వేరు వేస్తే త్వరగా డెవలప్ అవుద్ది, మంచి రంగు ఉంటుంది. మనకి మందుకట్లు వాల్యుయేషన్ కూడా, మందుకట్లు వాడకం కూడా తగ్గుతుంది. జెమినీ గోల్డ్ని ఎకరానికి 1/2 లీటర్ మన సాయిల్ అప్లికేషన్ మందుకట్లతో పాటు చేసుకోగలిగితే. లేదు మనకి అంత అవసరం లేదు సార్, మనకు మందుకట్లు తక్కువగా ఉన్నాయంటే ఎకరానికి లీటరు తడి మట్టిలోను తడి ఇసుకలోను నీళ్లు పెట్టే ముందు వర్షం పడేటప్పుడు మనం చల్లగలిగితే వెంటనే భూమిలో దిగిపోతే మొక్కకు వేరుకు పడుతుంది, మంచి క్వాలిటీ, మంచి గ్రోత్ కనబడుతుంది జెమినీ గోల్డ్. సో జెమినీ గోల్డ్ని మనం 2 విధాలకు పైపాటు పిచికారీగా అలాగే సాయిల్ అప్లికేషన్ కూడా వాడుకోగలిగితే పెట్టుబడి తగ్గుతుంది, మందుకట్ల భారం తగ్గుతుంది, తక్కువ రేటుకి. ఇదంతా లీటర్ 800 అల్టిమేట్గా మనకి సరిపోతుంది. సో ఒకసారి వాటర్ కూడా పోసి చూద్దాము. ఇది రీజెంట్ అండి, రీజెంట్లో వాటర్ పోస్తున్నాను చూడండి. వాటర్ డిజాల్వింగ్ కూడా ఎంత బాగుంటుంది. వాటర్ డిజాల్వింగ్ కొంచెం చేయి పెట్టి మూత పగిలింది అనుకుంటే కారుతుంది. తర్వాత కాన్ఫిడర్ చూడండి, వాటర్ పోయగానే వెంటనే కరిగిపోయింది, వాటర్లో మంచిగా కొన్ని కరగవు. తర్వాత అది బ్లాక్ హాక్ అంటే అక్టారా కరాటే కాంబినేషన్. చూడండి అసలు పొయ్యగానే కరిగిపోయింది, చూసారా, చెయ్యి కూడా పెట్టాల్సిన పని లేదు. ఇక మనకి జెమినీ గోల్డ్ ఇక అల్టిమేట్ అన్ని మందుల్లో కలుస్తుంది. పోలీస్ కూడా కలపాలిగా, ఒకసారి పోలీస్ కూడా ఓపెన్ చేయ. రిఫరీ పోలీస్ కూడా ఉందండి, దాన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడే ఉంది పోలీస్, ఇంకా అమ్మోదిస్తున్నాం. అది రిపేర్ అండి పోలీసు, చాలా బాగుంది అసలు. నేను చాలా కంపెనీలు చూశాను కదా, ఇట్లాగా వాటర్ డిజాల్వింగ్ ఇంత పర్ఫెక్ట్ అవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదు, కానీ చాలా బాగుంది. చూడండి, నీళ్లు పోయగానే కరిగిపోయింది, చూసారా. అంటే బెస్ట్ మాలిక్యూల్, అంటే బెస్ట్ మందు,
బెస్ట్ క్వాలిటీ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఒక దాంట్లో పోసే ప్రయత్నం చేద్దాము. ఏదన్నా వాటర్ బాటిల్ తీసుకో, కుదిరిద్దా? చిన్న బాటిల్ తీసుకో. ఇప్పుడు అంటే అన్నీ కలిస్తే లేదా అంటే రీజెంటు బ్లాక్ హాకు చూద్దాం. మూత పగిలినందుకని కానీ ఇది మనకి రీజెంట్ అండి. ఓ దాంట్లో పోసాము, అది డైరెక్ట్గా మందే లిక్విడ్ వేసేస్తున్నాను. చాలు కొంచెం వాటర్ పోయి తిప్పు, రౌండ్ తిప్పు. షేక్ వెల్ బి ఎందుకు బట్ డబ్బా తిప్ప, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు అక్కడ పెట్టేసి తర్వాత ఇప్పుడు ఇది రెఫరీ, ఇది పోలీస్, ఇది రెఫరీ. ఇదంతా అవసరం లేదు ఎందుకంటే ఈక్వల్ మాలిక్యూల్ కాబట్టి. ఇది బ్లాక్ హాక్, ఇది బ్లాక్ హాక్ అండి. బ్లాక్ హాక్ పోయి ఒకసారి ఇంజన్ కాన్ఫిడర్, అది కాన్ఫిడర్ కూడా పోసామండి. చూడు వాటర్ డిజాల్వింగ్ కలవడం కానీ. మళ్ళీ ఒకసారి రౌండ్ తిప్పాయి. రీజెంట్ కాన్ఫిడర్ కలిసిపోయింది చక్కగా. ఇప్పుడు దీనికి మనం అదనంగా ఏం యాడ్ చేద్దామంటే ఒకసారి బ్లాక్ హాక్ అంటే ఇది బ్లాక్ హాక్, ఇది దీన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇది బ్లాక్ హాక్ అంటే కరాటే అక్టారా కాంబినేషన్. మొత్తం పోసాడు, అయినా పర్లేదు, తిప్పేసాయి. కలిసిపోయింది, ఇంక తిప్పాల్సిన కూడా పర్లేదు. కావాలంటే చూడండి కలిసిపోయింది. నేను అన్నీ చెక్ చేసుకొని మొక్కలు కొట్టిన తర్వాతే నేను కాంబినేషన్ సెట్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఇంకొంచెం అదనంగా మరొక ప్రయోగం జెమినీ గోల్డ్ గ్రోత్ ప్రమోటర్ కూడా కలుపుతున్నాను. చాలు, ఎందుకంటే మంది ఎక్కువ పడింది కదా. సో జెమినీ గోల్డ్ కూడా పోసేసాం, కరిగిపోయింది. ఇప్పుడు ఇక పోలీస్ అవసరం లేదు ఎందుకంటే ఇమిడా కాన్ఫిడెంట్ అక్కడ కలిసిపోయినాయి కాబట్టి మీకోసం ప్రయోగం కోసం పోలీస్ కూడా కలుపుతున్నాను. చూడండి చాలు, ఇక్కడ డన్. ఇదండి. సో అన్నీ బెస్ట్ మాలిక్యూలు, కాంపాక్టబుల్ మందులు. సో కలిస్తే ఇరిగిపోవటం ఏముండదు. ఈ మందు దాచిపెట్టి ఒక మూత నీళ్ళు 1 లీటర్లో పోసి రోజు మన మిరప మొక్కలు కొట్టండి, సరిపోయింది. చూడండి అన్ని మందులు కలిపి ఉన్నాయి. ఇప్పుడు ఒక తెల్ల మూత తీసుకో, దీంట్లో ఏమి లేని దాంట్లో పోయి చూడండి ఒకసారి మనం పొచ్చి చూద్దాం. దీంట్లో పోయి 5 రకాల మందులు కలిసినా సరే ఎటువంటి ఇరిగిపోవటం కానీ ఏమీ లేదు. స్మెల్ అయితే ఇక కరెక్టే ఉంది కాబట్టి కొంచెం కోరుగా ఉంది. సో ఇదండి. సో మంచి మందులు ఉన్నాయి కాబట్టి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి. ప్లాన్ చేయండి తప్పకుండా. మిరప తోటని వైరస్ రాకుండా తెల్లదామ, పచ్చదామ, పేనుబంక మన అంబూరు నాగేశ్వరరావు గారు లాగే చాలామంది రైతులాగే చాలామంది తీసుకెళ్లారు. మీరు కూడా ఇట్లా మంచి షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక తెగులు మందులు ఉన్నాయి, అవి కాంపాక్టబుల్ ఇబ్బంది లేదు. M45 అవి కాంపాక్టబుల్ కలుస్తాయి. ఇది బెనీవేక్, దాన్ని ఓపెన్ చేయాలి ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వాడితే చూశాను, చాలామంది రైతులు విల్లో బెన్ వాడారు, బాగుంది. సో ఇదండి. ఈ విధంగా మీరు అంటే మీకు చూపించాను, మందులు ఓపెన్ చేశాను. కంపెనీ పేరు నేను తయారీ కాదు, కంపెనీ పేరు అలాగే టెక్నికల్ కాంబినేషన్స్, ఈ టెక్నికల్ యొక్క పనితనం ఎలా ఉంటుంది, ఎందుకు వాడాలో కూడా వివరించాను. మరొక వీడియోలో మరొక విధంగా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియోని మరింత రైతులు షేర్ చేయండి. ఈ మందులు కావాలనుకుంటే ఈ నంబర్లకి ఒకసారి కాల్ చేయండి. 7093798517, 73 అది కలవట్లేదులే, 6303110051 నెంబర్లు కాల్ చేస్తే మీకు పంపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.